హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఎర్రచందనం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటటువంటి తెలియజేయాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ చైనాలోని బీజింగ్ సిటీలో ఫర్బిడన్ సిటీ అనేటటువంటి లొకేషన్ లో ఎంతైతే ఫర్నిచర్ తయారు చేశారో ఈ ఫర్నిచర్ మొత్తం కూడా ఎర్రచందనం ద్వారానే తయారు చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఎర్రచందనం ద్వారా మనకు యాంటీ ఏజింగ్ కి మనకు ఇది చాలా దోహదపడుతుంది. అదే విధంగా ఎర్రచందనం ద్వారా మనకు కాస్మెటిక్ ఐటమ్స్, ఫేస్ ప్యాక్స్ కూడా మనకు తయారు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎర్రచందనం కలప ద్వారా మనకి ఇంక్రీజ్ సెక్సువల్ స్ట్రెంగ్త్ కూడా మనకు ఇది మగవాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్నటువంటి కారకాల ద్వారా. అదే విధంగా మనకు యాంటీ క్యాన్సర్ కి దీంట్లో మనకు స్టెరాయిడ్స్ ఏ స్టెరాయిడ్స్ ఎల్ అనేటటువంటిది ఉండడం వల్ల మనకు యాంటీ క్యాన్సర్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రపంచంలో దీనికి అత్యంత విలువ ఉంది. అదే విధంగా మనకు స్కిన్ గ్లో కి కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎస్పెషల్లీ ఎర్రచందనం కలప ద్వారా వచ్చేటటువంటి ఆయిల్ మనకు ప్రపంచంలో ఎంత విలువైందంటే దీనికి మనకు బాంబేలో ఉండేటటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో మనకు న్యూక్లియర్ రియాక్టర్ ను కూలింగ్ చేయడానికి ఈ యొక్క ఆయిల్ ను ఉపయోగించడం జరుగుతుంది. బేసికలీ ఈ యొక్క ఆయిల్ యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే 1 కోటి నుంచి 2 కోట్ల వరకు 1 లీటర్ విలువ ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క చందనం ద్వారా మనకు ఎన్నో రకాలైన సోప్స్ అని, అగరబత్తీలు, కలర్స్, పర్ఫ్యూమ్స్ ఇలాంటి రకరకాలుగా మనకు దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఇది ప్రత్యామ్నాయం లేనటువంటి కలప. ఈ కలప ద్వారా ఇన్ని ప్రొడక్ట్స్ మనకు వస్తున్నాయి, కానీ ప్రపంచంలో ఈ కలపకు ప్రత్యామ్నాయం అనేటటువంటిది లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో దీనికి గిరాకీ ఉంది, కానీ ఈ పంట మాత్రం పండేది కేవలం ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల ఫారెస్ట్ లో మాత్రమే పండుతుంది. కాబట్టి ఈ రోజు దీనికి ఇంత విలువ ఉంది ఫ్రెండ్స్.